హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి భాగము జాతీయోద్యమము. సో ఫ్రెండ్స్, జాతీయోద్యమం గురించి మనం ఇప్పటివరకు కూడా 3 భాగాలు చేయడం జరిగింది. ఇది 4వ భాగము. ఫ్రెండ్స్, రిమైనింగ్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను. బిగ్ బ్యాంక్ ప్లేలిస్ట్లో చూడండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఫ్రెండ్స్, నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. క్లాస్లోకి వెళ్దాం. మొదటి క్వశ్చన్, బ్రిటిష్ వారు నియమించిన కమిషన్ ఏది? దేనిపైన? జలియన్ వాలా బాగ్ దుర్ఘటన పైన బ్రిటిష్ వారు నియమించిన కమిషన్ ఏది? ఆన్సర్ హంటర్ కమిషన్. నెక్స్ట్ వన్, గాంధీజీ హంటర్ కమిషన్ను ఏ విధంగా పేర్కొన్నారు? ఆన్సర్ వైట్ వాష్గా పేర్కొన్నారు. నెక్స్ట్ వన్, హంటర్ కమిషన్ ఎవరిని నిర్దోషిగా తేల్చింది? ఆన్సర్ జనరల్ డయ్యర్ని నిర్దోషిగా తేల్చడం జరిగింది. నెక్స్ట్ వన్, 1940లో గవర్నర్ ఓ డయ్యర్ను హత్య చేసింది ఎవరు? ఆన్సర్ ఉద్దమ్ సింగ్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, షౌకత్ అలీ మహమ్మద్ అలీ ప్రారంభించినటువంటి ఉద్యమం పేరేంటి? ఆన్సర్ ఖిలాఫత్ ఉద్యమము. నెక్స్ట్ వన్, గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమం ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ 1920 ఆగస్ట్ 1వ తేదీన. నెక్స్ట్ వన్, ఏ ఉద్యమం సందర్భంగా గాంధీజీ తన కైజర్ ఈ హింద్ అనే బిరుదును బ్రిటిష్ వారికి తిరిగి ఇవ్వడము జరిగింది? ఆన్సర్ సహాయ నిరాకరణ ఉద్యమం. నెక్స్ట్ వన్, 1920లో సహాయ నిరాకరణ ఉద్యమం ఆమోదానికి ఎక్కడ ప్రత్యేక సమావేశము జరిగింది? ఆన్సర్ కలకత్తాలో 1920 సెప్టెంబర్లో ఈ యొక్క సమావేశము జరిగింది. నెక్స్ట్ వన్, సహాయ నిరాకరణ ఉద్యమం ఆమోదించిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశము 1920లో ఎక్కడ జరిగింది? ఆన్సర్ నాగ్పూర్లో జరిగింది. నెక్స్ట్ వన్, సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలో గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ లార్డ్ రీడింగ్. నెక్స్ట్ వన్, సహాయ నిరాకరణ ఉద్యమ చిహ్నము ఏది? ఆన్సర్ రాట్నం. నెక్స్ట్ వన్, 1921లో గాంధీజీ అధ్యక్షతన 1921లో గాంధీజీ అధ్యక్షతన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశము ఎక్కడ జరిగింది? ఆన్సర్ విజయవాడ. నెక్స్ట్ వన్, విదేశీ వస్త్రాల బహిష్కరణ వేల్స్ యువరాజు పర్యటన బహిష్కరణ ఎప్పుడు జరిగింది? ఆన్సర్ 1921లో. నెక్స్ట్ వన్, ఏ ఉద్యమ కాలంలో గుజరాత్లోని బార్డోలీలో పన్ను వసూలుకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగాయి? ఆన్సర్ సహాయ నిరాకరణ ఉద్యమం. నెక్స్ట్ వన్, అస్సాం కేసరిగా ఎవరు పిలువబడ్డారు? ఆన్సర్ అంబికారాయ్ చౌదరి. నెక్స్ట్ వన్, చౌరీ చౌరా అనే ప్రాంతము ఎక్కడ ఉంది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ వన్, చౌరీ చౌరా పోలీస్ స్టేషన్పై దాడి ఎప్పుడు జరిగింది? ఆన్సర్ 1922 ఫిబ్రవరి 5వ తేదీన. నెక్స్ట్ వన్, చౌరీ చౌరా సంఘటనతో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపివేస్తున్నానని గాంధీజీ ఎప్పుడు ప్రకటించారు? ఆన్సర్ 1922 ఫిబ్రవరి 11వ తేదీన. నెక్స్ట్ వన్, 1922 ఫిబ్రవరి 11న బార్డోలీ తీర్మానాన్ని ఎవరు ప్రకటించారు? ఆన్సర్ గాంధీజీ. నెక్స్ట్ వన్, గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపివేయడాన్ని ఖండిస్తూ ఇది బలహీన నాయకత్వానికి ఉదాహరణ అని వ్యాఖ్యానించింది ఎవరు? ఆన్సర్ మానవేంద్రనాథ్ రాయ్, ఎంఎన్ రాయ్. నెక్స్ట్ వన్, గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపివేయడాన్ని ఖండిస్తూ సుభాష్ చంద్రబోస్ ఏ విధంగా వ్యాఖ్యానించారు? ఆన్సర్ భారతీయుల ఆశలపై నీళ్లు చల్లుట అనే విధంగా ఇతను సుభాష్ చంద్రబోస్ గారు వ్యాఖ్యానించారు. నెక్స్ట్ వన్, సహాయ నిరాకరణ ఉద్యమ కాలంలో ఆంధ్రాలో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నేతృత్వంలో జరిగిన ఉద్యమం పేరేంటి? ఆన్సర్ చీరాల పేరాల ఉద్యమము. నెక్స్ట్ వన్, సిక్కులు గురుద్వారా సంస్కరణల కోసము మహంతులకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం పేరేంటి? ఆన్సర్ అకాలీ
ఉద్యమము. నెక్స్ట్ వన్, గుజరాత్ విద్యాపీఠ, కాశీ విద్యాపీఠ, జామియా మిలియా ఇస్లామియా ఎప్పుడు స్థాపించబడ్డాయి? ఆన్సర్ 1918వ సంవత్సరంలో. నెక్స్ట్ వన్, సహాయ నిరాకరణ ఉద్యమం జరిగిన కాలం ఏది? ఆన్సర్ 1920 నుంచి 22 మధ్య కాలంలో సహాయ నిరాకరణ ఉద్యమం అనేది జరిగింది. నెక్స్ట్ వన్, సహాయ నిరాకరణ ఉద్యమం తర్వాత గాంధీజీని పూనాలో ఏ జైలులో నిర్బంధించారు? ఆన్సర్ ఎర్రవాడ జైలులో. నెక్స్ట్ వన్, సిఆర్ దాసు, చిత్తరంజన్ దాస్, మోతిలాల్ నెహ్రూ స్వరాజ్ పార్టీని ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్ 1923. యాక్చువల్గా వచ్చేసి డేట్ 1922 డిసెంబర్ 31, కానీ కొన్ని బుక్స్ కానీ 1923గానే తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఒకవేళ పర్టికులర్గా 1922 డిసెంబర్ 31 అన్నా కూడా సరైన సమాధానమే. నెక్స్ట్ వన్, స్వరాజ్ పార్టీ ముఖ్య సిద్ధాంతము ఏంటి? ఆన్సర్ చట్టసభల్లోకి ప్రవేశించుట. నెక్స్ట్ వన్, 1923 ఎన్నికల్లో కలకత్తా మేయర్గా ఎన్నికైంది ఎవరు? ఆన్సర్ సిఆర్ దాస్, చిత్తరంజన్ దాస్. నెక్స్ట్ వన్, 1923 ఎన్నికల్లో 40% సీట్లు గెలుపొంది ఇండిపెండెంట్ల సహాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీ ఏది? ఆన్సర్ స్వరాజ్ పార్టీ. నెక్స్ట్ వన్, స్వరాజ్ పార్టీ చట్టసభకు అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకుంది? ఆన్సర్ విఠల్ భాయ్ పటేల్. నెక్స్ట్ వన్, స్వరాజ్ పార్టీ డిమాండ్ మేరకు 1919 చట్టాన్ని సమీక్షించుటకు ఏర్పాటు చేసిన కమిటీ ఏది? ఆన్సర్ ముద్దిమాన్ కమిటీ. నెక్స్ట్ వన్, ఏకసభ్య కమిషన్ అయిన ముద్దిమాన్ కమిటీని ఏర్పాటు చేసినప్పుడు బ్రిటన్లో అధికారంలో ఉన్న పార్టీ ఏది? ఆన్సర్ లేబర్ పార్టీ. నెక్స్ట్ వన్, సైమన్ కమిషన్ ఏ చట్టాన్ని సమీక్షించడానికి నియమించడం జరిగింది? ఆన్సర్ 1919 చట్టాన్ని. నెక్స్ట్ వన్, సైమన్ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు బ్రిటన్లో అధికారంలో ఉన్న పార్టీ ఏది? ఆన్సర్ కన్జర్వేటివ్ పార్టీ. నెక్స్ట్ వన్, సైమన్ కమిషన్లో మొత్తము సభ్యులు ఎంతమంది? ఆన్సర్ 7. ఓకేనా, 6+1, ఒకరు చైర్మన్గా ఉంటారు, 6 సభ్యులుగా ఉంటారు. నెక్స్ట్ వన్, సైమన్ కమిషన్లోని సభ్యులు ఎందరు? 6. ఓకేనా, సో సైమన్ కమిషన్లో మొత్తం సభ్యులు అన్నప్పుడు మాత్రము మొత్తం అంటే 6 సభ్యులు, ఒకరు చైర్మన్గా ఉంటారు. కేవలం సభ్యులు మాత్రమే అని అడిగినప్పుడు మాత్రం 6, చిన్న డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్, సైమన్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ 1927. సైమన్ కమిషన్ భారతదేశంలో మొదటిసారి ఎప్పుడు పర్యటించింది? ఆన్సర్ 1928 ఫిబ్రవరి 3వ తేదీన. నెక్స్ట్ వన్, సైమన్ కమిషన్ మొదట భారతదేశంలో ఏ పట్టణాన్ని సందర్శించింది? ఆన్సర్ బొంబాయి. నెక్స్ట్ వన్, మద్రాసులో సైమన్ గో బ్యాక్ ఉద్యమంలో ఎవరు పాల్గొన్నారు? ఆన్సర్ టంగుటూరి ప్రకాశం పంతులు. నెక్స్ట్ వన్, జవహర్లాల్ నెహ్రూ, గోవింద్ వల్లభ్ పంత్ సైమన్ గో బ్యాక్ ఉద్యమాలు ఎక్కడ ప్రకటించారు? ఆన్సర్ లక్నోలో. నెక్స్ట్ వన్, లాలా లజపత్ రాయ్ సైమన్ గో బ్యాక్ ఉద్యమాలు ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ లాహోర్లో. నెక్స్ట్ వన్, భారతీయులు అందరికీ ఆమోదయోగ్యమైన రాజ్యాంగాన్ని రూపొందించుకోవాలని సవాల్ చేసిన భారత రాజ్య వ్యవహారాల కార్యదర్శి ఎవరు? ఆన్సర్ బిర్కెన్ హెడ్ లేదా బార్కెన్ హెడ్ అని కూడా కొన్ని బుక్స్లో ఉంది, బట్ ఎలా ఇచ్చినా సరైనవే, బిర్కెన్ హెడ్ ఆర్ బార్కెన్ హెడ్. నెక్స్ట్, బిర్కెన్ హెడ్ సవాలును స్వీకరించిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎవరి నేతృత్వంలో రాజ్యాంగం రూపొందించుటకు కమిటీని నియమించింది? ఆన్సర్ మోతీలాల్ నెహ్రూ. నెక్స్ట్ వన్, మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్ను ఎప్పుడు సమర్పించారు? ఆన్సర్ 1928లో. నెక్స్ట్ వన్, స్వయం పరిపాలన, కేంద్రీకృత ప్రభుత్వం, జాయింట్ ఎలక్టోరేట్, జనాభా ప్రతిపాదన, రిజర్వేషన్లు వంటి నెహ్రూ రిపోర్ట్లోని అంశాలను 1928లో ఏ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో చర్చించారు? ఆన్సర్ కలకత్తా సమావేశంలో. నెక్స్ట్ వన్, నెహ్రూ రిపోర్ట్ను వ్యతిరేకించి మహమ్మద్ అలీ జిన్నా 14 సూత్రాలను ఢిల్లీలో ఎప్పుడు ప్రకటించారు? ఆన్సర్ 1929లో. నెక్స్ట్ వన్,
ఆల్ ఇండియా స్టేట్స్ పీపుల్ కాన్ఫరెన్స్ను ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్ 1927లో. నెక్స్ట్ వన్, సంస్థానాలలో పాలకులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలను ఏకం చేసి బల్వంతరాయ్ మెహతా, జిఆర్ అభ్యంకర్, మాలిక్ లాల్ కుటారి మొదలైన వారు 1927లో స్థాపించిన సంస్థ ఏది? ఆన్సర్ ఆల్ ఇండియా స్టేట్స్ పీపుల్ కాన్ఫరెన్స్. నెక్స్ట్ వన్, ఆల్ ఇండియా స్టేట్ పీపుల్ కాన్ఫరెన్స్కు అధ్యక్షుడిగా జవహర్లాల్ నెహ్రూ ఎప్పుడు ఎన్నుకోబడ్డారు? ఆన్సర్ 1939వ సంవత్సరంలో. నెక్స్ట్ వన్, గుజరాత్లో బార్దోలి ఉద్యమం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ 1929వ సంవత్సరంలో గాంధీజీ నేతృత్వంలో జరిగింది. నెక్స్ట్ వన్, బ్రిటిష్కు వ్యతిరేకంగా మొదటి బార్దోలి ఉద్యమాన్ని చేపట్టిన వారు ఎవరు? కళ్యాణ్జీ మెహతా, కున్వర్జీ మెహతా. వీరు మొట్టమొదటిసారిగా అంటే మొదటి బార్దోలి ఉద్యమాన్ని చేపట్టినటువంటి వ్యక్తులు. రెండవ ఉద్యమం మాత్రము మహాత్మా గాంధీ చేతుల మీదుగా జరిగింది. నెక్స్ట్ వన్, కళ్యాణ్జీ మెహతా, కున్వర్జీ మెహతా ఎందులో సభ్యులు? ఆన్సర్ పట్టీదార్ యువక్ మండలి. నెక్స్ట్ వన్, బార్దోలి ఉద్యమంలో వల్లభాయ్ పటేల్ పాల్గొన్నందుకు అతనికి గాంధీజీ ఇచ్చిన బిరుదు ఏంటి? ఆన్సర్ సర్దార్. నెక్స్ట్ వన్, దీపావళి డిక్లరేషన్ ఎప్పుడు ప్రకటించారు? ఆన్సర్ 1929. నెక్స్ట్ వన్, దీపావళి డిక్లరేషన్ ద్వారా భారతదేశానికి స్వయం పరిపాలన నెమ్మదిగా సహజ సిద్ధంగా లభిస్తుందని ప్రకటించిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ లార్డ్ ఇర్విన్. నెక్స్ట్ వన్, 1929లో గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్ ప్రకటించిన డిక్లరేషన్ దీపావళి డిక్లరేషన్. నెక్స్ట్ వన్, 1929లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశము ఎక్కడ జరిగింది? ఆన్సర్ లాహోర్. ఇది చాలాసార్లు అడుగుతుంటారు, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, గాంధీజీ 11 డిమాండ్లను గవర్నర్ జనరల్ ఇర్విన్కు ఎప్పుడు ప్రకటించారు? ఆన్సర్ 1930 జనవరి 31. నెక్స్ట్ వన్, ఉప్పు సత్యాగ్రహానికి గల మరొక పేరు ఏంటి? ఆన్సర్ దండి ఉద్యమము. నెక్స్ట్ వన్, గాంధీజీ ఉప్పు సత్యాగ్రహాన్ని గుజరాత్లోని సబర్మతి ఆశ్రమం నుంచి ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ 1930 మార్చ్ 12. నెక్స్ట్ వన్, దండి మార్చ్ కొరకు గాంధీజీ ఎంతమందితో బయలుదేరారు? ఆన్సర్ 78 మంది తన అనుచరులతో. నెక్స్ట్ వన్, గాంధీజీ దండి చేరుకొని ఉప్పు చట్టాలను ఎప్పుడు అతిక్రమించడం జరిగింది? ఆన్సర్ 1930 ఏప్రిల్ 6న. నెక్స్ట్ వన్, గాంధీజీ ఉప్పు సత్యాగ్రహంలో మొదటి సత్యాగ్రహిగా ఎవరిని ప్రకటించారు? ఆన్సర్ అబ్బాస్ త్యబ్జీ. నెక్స్ట్ వన్, గాంధీజీ ఉప్పు సత్యాగ్రహంలో రెండవ సత్యాగ్రహిగా ఎవరిని ప్రకటించారు? ఆన్సర్ ఇంపార్టెంట్ క్వశ్చన్, సరోజిని నాయుడు గారిని. నెక్స్ట్ వన్, గవర్నర్ జనరల్ ఇర్విన్కు దక్కన్ సంఘటన గురించి వివరించిన అమెరికన్ జర్నలిస్ట్ ఎవరు? ఆన్సర్ వెబ్ మిల్లర్. నెక్స్ట్ వన్, 1930 ఏప్రిల్ 6న గాంధీజీ ఉప్పు చట్టాలను ఉల్లంఘించడంతో భారతదేశంలో ప్రారంభమైన ఉద్యమం ఏంటి? ఆన్సర్ శాసనోల్లంఘన ఉద్యమము. నెక్స్ట్ వన్, శాసనోల్లంఘన ఉద్యమాన్ని తమిళనాడు వేదారణ్యంలో ఉప్పు చట్టాలను ఉల్లంఘించి ప్రారంభించినది ఎవరు? ఆన్సర్ రాజగోపాలాచారి. నెక్స్ట్ వన్, వాయువ్య భారతంలో బ్రిటిష్ చట్టాలను ఉల్లంఘించి శాసనోల్లంఘన ఉద్యమాన్ని కొనసాగించింది ఎవరు? ఆన్సర్ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. నెక్స్ట్ వన్, ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ చేపట్టిన ఉద్యమం ఏది? ఆన్సర్ ఖుదాయ్ ఖిద్మత్ గర్ అంటే దేవుని సేవకులు అనేటువంటి ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు. నెక్స్ట్ వన్, ఖుదాయ్ ఖిద్మత్ గర్ ఉద్యమానికి గల మరొక పేరు ఏంటి? ఆన్సర్ ఎర్ర చొక్కాల ఉద్యమము. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఎర్ర చొక్కాల ఉద్యమాన్ని ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ పెషావర్, ప్రస్తుతము పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ నగరము. నెక్స్ట్ వన్, శాసనోల్లంఘన ఉద్యమంలో ఉత్తరప్రదేశ్లో జరిగిన ఉద్యమం. ఆన్సర్ నో ట్యాక్స్ నో రెంట్ అంటే పన్ను లేదు, ఇంటి అద్దె లేదు అనే అర్థము.
నెక్స్ట్ వన్, శాసనోల్లంఘన కాలంలో మణిపూర్లో బ్రిటిష్ శాసనాలను ఉల్లంఘించింది ఎవరు? ఆన్సర్ రాణి గైడిన్లు. నెక్స్ట్ వన్, 1930 నుండి 32 మధ్య కాలంలో ఎన్ని రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి? ఆన్సర్ 3. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము ఆధునిక భారతదేశ చరిత్రలోని అతి ముఖ్యమైన పార్ట్ అయినటువంటి జాతీయోద్యమం పార్ట్ 4ని మనం ఈ క్లాస్లో చూడడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కవర్ చేసాం ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ కావద్దు. భారతదేశ జాతీయోద్యమం నుంచి, ఆధునిక భారతదేశ చరిత్ర నుంచి చాలా వరకు క్వశ్చన్స్ ఫ్రేమ్ అయ్యేటువంటి అవకాశము ఉంటుంది కనుక ఎవరు మిస్ చేయదు. చివరి వరకు కూడా చూడాలి ఫ్రెండ్స్. ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మనకు ఎందులోంచి వచ్చేది తెలియదు, సో అన్ని చదువుకుంటే ఎలాంటి క్వశ్చన్ అడిగినా కూడా, ఏ విధంగా అడిగినా కూడా మనము ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఓకేనా ఫ్రెండ్స్? ఒకవేళ మీకు కనుక పూర్తి డీటెయిల్డ్ క్లాస్ కావాలనుకున్నా కూడా ఆ క్లాసెస్ అన్ని కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను, చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.